బేబీకార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం. ఉల్లిపాయలు, బేబీకార్న్, క్యాప్సికమ్, టమాటా, కాజు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కస్తూరి మేతి, గరం మసాలా, పసుపు, కారం, సాల్ట్, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఎక్కువ ఆయిల్ వేయకూడదు. మళ్ళీ కర్రీలో కూడా మనం నూనె వేసుకుంటాం కాబట్టి కొంచెమే నూనె వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్గా వేగేదాకా వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. చెక్క, యాలకులు, లవంగాలు ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడు మసాలా దినుసులు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కూడా మనం కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకోవాలి. ఉల్లిపాయలు ఈ మసాలా కూడా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ కాజుని కూడా వేసుకుని కొంచెం దోరగా వేపుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు ఈ
ఇవి కూడా కలుపుకొని వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఈ టమాటాలు ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్, కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఫ్రై అయ్యేలాగా, అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1½ స్పూన్. ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయినాయి. దీన్ని ఒక బౌల్లో తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. బాగా నూనె కాగిన తర్వాత ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్నాక మనం ఈ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక అంటే గ్రేవీ కొంచెం కలుపుకోవడానికి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని దీన్ని లూజ్ చేసుకోండి. ఇది మళ్ళీ గ్రేవీ చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఈ బేబీ కార్న్ని వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని ఈ జీలకర్ర పౌడర్ని, అలాగే ఈ ధనియా పౌడర్ని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని, గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకుని, గరం మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకుని ఇదంతా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకుని ఇదంతా కలుపుకోవాలి. కస్తూరి మేతిని ఇలా చేతిలోకి తీసుకుని ఇలా నలిపి వేసుకోవాలి. అప్పుడే దీని ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. టేస్ట్గా ఉంటుంది కూడా కర్రీ. మరికొన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. బేబీ కార్న్ క్యాప్సికమ్ కర్రీ ఇలాగా గ్రేవీ టెక్స్చర్ ఎలా వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. బేబీ కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.